హైదరాబాద్లో పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేశారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 15 చోట్ల ఏడీఈ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేశారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 15 చోట్ల ఏడీఈ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. ఈ గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లోనైతే ఈ విద్యుత్ శాఖ అధికారి అంబేద్కర్ అనే వ్యక్తి పైనైతే చాలా ఆరోపణలు గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఆయన భారీగా ఆస్తులు వెనకేస్తున్నట్లుగానైతే కంప్లైంట్స్ వస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క పక్కా ప్రణాళికతోనైతే ఈ రోజు దాదాపు 15 బృందాలుగా 15 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తులను ఆయన అంబేద్కర్ అనే వ్యక్తి పోగు చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఆయన ఆదాయానికి, ఆయనకున్న ఆస్తులకు ఏమాత్రం సంబంధం లేకుండా పరిస్థితులు ఉండడంతో చాలా కంప్లైంట్స్, ఎంతో మంది బాధితులు ఆయన వద్ద అంటే ఈ యొక్క ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లుగానైతే తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే కొంతవరకు వాళ్ళు నిఘా పెట్టినట్లుగా, ఆ నిఘాలో భాగంగానే ఆయన లంచం తీసుకుంటున్నట్లుగానైతే సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఆయన ఆస్తుల పైన కావచ్చు, అదే విధంగా అతనికి సంబంధించిన ఇతరత్ర సన్నిహితులు ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇందులో భాగంగానే కీలక పత్రాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం, అలాగే బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. వాటి గురించి ఆయనను ప్రశ్నలు అడుగుతున్న పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఇన్ని 100 కోట్ల ఆస్తులు తమకు ఎక్కడి నుండి వచ్చాయి, ఏ మేరకు ట్యాక్స్ కడుతున్నారు, ఆయన చేసే ఉద్యోగం ఏంటి, ఎప్పటి నుండి ఈ యొక్క ఆస్తుల కొనుగోలు అనేది జరిగింది అనే విషయాలపైన కూడా ప్రశ్నిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇలాంటి అవినీతి పరులు ఎవరైతే ఉంటారో వారందరి భర్తం పట్టడమే మా యొక్క లక్ష్యం అంటూ ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైతే లంచాలు ఈ యొక్క ప్రజలను ఇబ్బంది పెడుతున్న అధికారులు ఉన్నారో వారి యొక్క డేటాను తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా బాధితులు కూడా చాలా ఎక్కువగా ఏసీబీని ఆశ్రయించడం కావచ్చు. దీనికి తగ్గట్టుగానే అధికారులు ఎప్పటికప్పుడు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఈ యొక్క సోదాలన్నిటిని నిర్వహిస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఒక ఏడీ అయినా ఇంకా వేరే అధికారులు ఎవరైనా ఈ లిస్ట్ లో ఉన్నారా? ఈ యొక్క అధికారాన్ని కాదు, అంటే పూర్తి స్థాయిలో ఒక లిస్ట్ అనేది తయారు చేసుకొని ఎంతమంది ప్రభుత్వ కార్యాలయాల్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఆదాయం ఎంత ఉంది, వాళ్ళ ఆస్తులు ఎంత ఉంది, వాళ్ళ పైన ఇప్పటి వరకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటివి, అంతేకాకుండా వాళ్ళు కొత్తగా ఏమైనా ఆస్తులు కొనుగోలు చేస్తున్నారా, ఏ విధంగా ప్రజలకు వాళ్ళు సేవలు అందిస్తున్నారు అనే వాటిపైన ఒక బేస్ చేసుకొని ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి వచ్చిన ఓ ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో అతని పోస్ట్ ఏంటిది, అతనికి వచ్చే జీతం ఎంత, అతనికి ఉన్న ఆస్తులు అంటే ఈ యొక్క ఎన్ని రోజుల వ్యవధిలో వాళ్ళు ఈ ఆస్తులు సంపాదిస్తున్నారు అనే మేరకు కూడా వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, అలాగే వాళ్ళ పైన వస్తున్న కంప్లైంట్లను కూడా బేస్ చేసుకొని ఈ యొక్క సోదాలన్నిటివి నిర్వహిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. కేవలం ఇటు విద్యుత్ శాఖలనే కాకుండా ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది అవినీతి పరులను కూడా త్వరలో బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.